హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే ఆటా సందీప్ గారు నటించిన ది షార్ట్ కట్ విజయానికి అడ్డదారులుండవు అనే ట్యాగ్ లైన్తో ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా అందరూ మేజర్గా అయితే ఆర్టిస్టులు అందరూ కూడా కొద్దిగా కొత్త వాళ్ళే అనిపించింది. అండ్ అలానే ఈ మూవీ కూడా నవంబర్ 8th అయితే థియేటర్స్లో రిలీజ్ అయిందండి. సో ఈ మూవీ ఎలా ఉంది, అసలు ట్రై చేయొచ్చా లేదా అని ఇన్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి మన హీరో ఆటా సందీప్ అయితే ఎలా అయినా సరే ఒక డైరెక్టర్ అవ్వాలని చెప్పి అందరి కథలు చెప్తూ ఉంటాడు, కానీ సక్సెస్ అవ్వడు. అయితే హీరోయిన్ అయితే ఎలా అయితే నీకు పెళ్ళి అవ్వదు మనకి అని చెప్పి ఉద్యోగం చేయమంటుంది. ఇలా జరుగుతున్నప్పుడైతే మన హీరోకి అయితే ఒక డ్రగ్స్ ఉన్న బ్యాగ్ దొరుకుతుంది. ఎలా అయినా డ్రగ్స్ అమ్మేసి ఆయన నిర్మాతగా ఉండే ఒక సినిమా తీయాలనుకుంటాడు. సో ఈలోపు ఆ డ్రగ్స్ ప్యాక్తో అయితే విలన్కి అయితే దొరుకుతాడు. సో ఆ డ్రగ్స్ ఎవరివి అండ్ అలానే విలన్కి ఎందుకు దొరికాడు అండ్ అలానే వీళ్ళ లవ్ స్టోరీ ఏమైంది, తన డైరెక్టర్ అయ్యాడా లేదా, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే చిన్న సినిమా అయినా కానీ ఎక్కడా తగ్గకుండా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయండి. అండ్ అలానే సినిమా కష్టాలకి ఒక డ్రగ్స్ కేసుని జోడించి ఒక థ్రిల్లర్ లాగా బాగానే చూపించారు. ఎస్పెషల్లీ ఆ సినిమా కష్టాలు అయితే చాలా బాగా నచ్చాయి నాకు. ఇంక ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ప్లస్ అయిందని చెప్పాలి. కొన్ని సీన్స్ అయితే బాగానే ఎన్హాన్స్ చేసింది. ఎస్పెషల్లీ ఆ సీన్స్లో పెద్దగా మ్యాటర్ లేకపోయినా కానీ ఆ థ్రిల్లర్ బీజిఎంతో అయితే కొద్దిగా మనల్ని ఎంగేజ్ చేసింది. ఇంకా లీడ్ పేర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగానే అనిపించిందండి. ఆటా సందీప్ గారు అయితే పర్లేదు అనిపించారు. అండ్ అలానే ఈ హీరోయిన్ కూడా ఈ మధ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆ మూవీలో హీరోయిన్ అనుకుంటా, ఆవిడ కూడా పర్లేదు అనిపించారు. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చాలా రొటీన్గా అనిపించిందండి. ఏదో పాచింతకాయ పచ్చడిని తీసుకొచ్చి కొద్దిగా దానికి డ్రగ్స్ కేసుని యాడ్ చేసి చూపించినట్టు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో కష్టాలు పడటం, సినిమా కష్టాలు అదంతా చూపించుకుంటూ వెళ్ళారు. ఇంటర్వెల్కి మనకు ట్విస్ట్ ఇస్తారు, హీరో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నట్టు. అక్కడ నుంచి హీరో విలన్ దగ్గరికి వెళ్ళటం, అక్కడ నుంచి తప్పించుకోవడం, ఇదంతా చూపిస్తూ ఉంటారు. సో స్క్రీన్ ప్లేలో చాలా ఇష్యూ ఉందని చెప్పాలి. తీసుకున్న రొటీన్ స్టోరీ అయినప్పుడు కొద్దిగా ఎంగేజింగ్గా రాసుకుంటే చాలా బాగుండేది. కాకపోతే నేరేషన్ అయితే బాగా ఫ్లాట్గా వెళ్ళిపోవడం వల్ల అయితే మనకైతే ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది మూవీ అంతా. ఇంక ఎడిటింగ్ కూడా ఇంకొద్దిగా షార్ప్గా ఉంటే చాలా బాగుండేది, మూవీకి చాలా హెల్ప్ అయ్యేది కూడా. సో ఫైనల్గా ఈ మూవీకి మన ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఇది ఒక పెద్ద కొత్త స్టోరీ అని చెప్పట్లేదు, కానీ పర్లేదు అనిపించింది. అండ్ అందరూ కొత్త వాళ్ళు అవడంతో మనం అయితే ఒకసారి ట్రై చేయొచ్చాము. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కమెంట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.